నమస్కారం నమిత న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ. ప్రధాని మోదీని హత్తుకొని భావోద్వేగానికి లోనైన జెలెన్స్కీ. అచ్యుతాపురం ఘటన జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం స్పందించిన తీరుపై వైసీపీ అధినేత జగన్ అసహనం వ్యక్తం. భవిష్యత్ తరం నాయకులు తయారు కావడానికి పంచాయతీలే పట్టుకొమ్మలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీలో ఎన్నికలు అవినీతిమయంగా జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. మోదీకి స్వాగతం పలికిన జెలెన్స్కీ ఆయన్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ ఏ పక్షం వహించదని, కేవలం శాంతికే మాత్రం వారధిగా పనిచేస్తుందనే సందేశం ఇచ్చేందుకు ప్రధాని ఈ పర్యటనను చేపట్టారు. ఆయన పర్యటనలోని కార్యక్రమాల వివరాలు భద్రతా కారణాల వల్ల గోప్యంగా ఉంచారు. అచ్యుతాపురం ఘటన జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం స్పందించిన తీరుపై వైసీపీ అధినేత జగన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఘటనపై వేగంగా స్పందించలేదని ఆరోపించారు. మంత్రులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లలేదన్నారు. అంబులెన్సులు సమయానికి చేరుకోలేదని మండిపడ్డారు. బాధితులను కంపెనీ బస్సులు ఆసుపత్రికి తరలించారన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగితే గంటలోనే వెళ్లానన్నారు. అచ్యుతాపురంలో జరిగిన ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వం స్పందించిన తీరు, 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగితే ఈ ఘటనకు సంబంధించి జరిగిన వివరాలను ఒక్కసారి గమనిస్తే ఈ ఘటనలో ప్రభుత్వం స్పందించకూడదు అన్న తాపత్రయము ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం 17 మంది చనిపోతే ఈ ప్రభుత్వం మొట్టమొదటిగా సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి వచ్చి ప్రెస్ మీట్ను అడ్రస్ చేస్తూ తాను మాట్లాడినప్పుడు కూడా సహాయానికి సంబంధించి పర్యవేక్షించడానికి తాను అనకాపల్లికి వెళ్తున్నాను అన్న మాటలు వాళ్ళ నోట్లో నుంచి రాలేదు. మరో గంట తర్వాత అంటే సాయంత్రం 5 గంటల ఆ ప్రాంతంలో కార్మిక శాఖ మంత్రి ఎవరి పరిధిలోకి వస్తుందో, ఈ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది ఎవరి పరిధిలోకి వస్తుందో ఈ కార్మిక శాఖ మంత్రి కూడా ప్రెస్ మీట్ పెట్టి
ఎంతమంది చనిపోయారో తెలియలేదు అన్నాడు. వివరాలు లేవు అని మాట్లాడతాడు. తాను కూడా హుటాహుటిన అక్కడికి వెళ్ళాలి అనే తాపత్రయం కూడా చూపించడు. ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు, అధికారులు ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించి భవిష్యత్ తరం నాయకులు తయారు కావడానికి పంచాయతీలే పట్టుకొమ్మాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీల అభివృద్ధిలో యువత మహిళలు భాగస్వాములు కావాలని పవన్ పిలుపునిచ్చారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరువారి పల్లెలో స్వర్ణగ్రామ పంచాయతీ పేరుతో నిర్వహించిన గ్రామ సభలో పవన్ మాట్లాడారు. మైసూరువారిపల్లి పంచాయతీకి 10 సెంట్ల స్థలం ఇచ్చిన రైతు కారు మంచి నారాయణను పవన్ ప్రత్యేకంగా అభినందించారు. స్టీవ్ ఒకసారి యాపిల్లో అందరూ యాపిల్ ఫోన్ వాడతారు కదా, చాలామంది యాపిల్ ఫోన్ తెలుసు. యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ ఒక ఇంటర్వ్యూ చూస్తామంటే ఆయన అడిగింది అంటే నీకు ఏదైనా కావాలి అంటే అడగాలని. ఆయన చిన్నప్పుడు నేర్చుకునేటప్పుడు ఏదో ఒక సర్క్యూట్ బోర్డు కోసం ఎవరిని అడగాలంటే ఐబిఎం ఓనర్ని అడిగాడు. ఎలా అడిగామంటే నాకు తెలియదు, నాకు ఐబిఎం బోర్డులో మీకు చిప్స్ ఉంటాయి, నాకు ఏదైనా పంపించండి, సర్క్యూట్ బోర్డ్స్ పంపించండి అని ఆయన ఫోన్ చేస్తే ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి పంపించండి. ఈయన స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు. నేను నేర్చుకుంది ఏంటంటే నాకు ఇది కావాలి అని అడగడం నాకు తెలుసు. ఎంతమంది వస్తారో లేదో తెలియదు, కానీ ఈ రోజున కారుమంచి నారాయణ గారు మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంటే నువ్వు అడగాలే కానీ నేను చెప్తున్నా, మీరు ఇవ్వండి స్థలం, మీరు ఏ ఉద్దేశం కొద్ది ఇచ్చారో దాని ప్రారంభోత్సవాన్ని మీ పక్కనే వచ్చి నేను కూర్చొని ఆ రోజు వస్తాం. మీరు ఇచ్చిన భూమికి మేము సద్వినియోగం చేసేలా, రాష్ట్రం అంతా మీకు గుర్తింపు వచ్చేలా, ప్రభుత్వాన్ని ద్వారా ప్రత్యేకంగా మీకు గుర్తింపు వచ్చేలా మేము మీకు గుర్తిస్తాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కారుమంచి నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకోండి. ఇప్పుడు దాకా అందరూ నా ఫోటో అడిగి నేను కారుమంచి నారాయణరావు గారి ఫోటో అడిగి మధ్య ఫోటో నీకు ఏదైనా కావాలంటే అడగండి, అడగడం నేర్చుకోండి. ఇస్తారా లేదా పక్కన పెడితే నిజంగా మనసు కదిలితే, మన సంకల్పం మంచిదైతే, మన సంకల్పం 10 మందికి మంచి జరుగుద్దంటే చాలామంది దాతలు ముందుకు వస్తారు. ఏపీలో ఎన్నికలు అవినీతిమయంగా జరిగాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని చెప్పారు. 1800 బూతులలో తమ ఓట్లు ఎలా మిస్ అయ్యాయో ఆధారాలతో చెప్పారని తెలిపారు. తమ ఫ్యామిలీ నుంచి 25 మంది ఓట్లు వేస్తే 2 చూపించారని అన్నారు. ఇప్పుడు మళ్లీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిందన్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 7 జస్టిస్ కృష్ణమోహన్ గారి ముందు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ ఎలా అవినీతి, ఎలక్షన్ కమిషన్ కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం మనం చూసిందే. దేశంలో 9,000 కోట్లు. అలాగే విశాఖపట్నంలో జరిగిన ఎలక్షన్ అయితే అసలు అవినీతి. అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ మే 23 ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆర్డర్ పట్టించుకోకపోవడం, సీసీటీవీ కెమెరాల చుట్టూ పెట్టకపోవడం, లైవ్ లింకులు మాకు ఇవ్వకపోవడం, అక్కడ ఈవీఎంలు ట్యాంపర్ అవ్వడం, ఒక్కొక్క బూత్లో 2000 బూతుల్లో ఎన్ని ఓట్లు మాకు పడ్డాయి, ఆ బూతుల్లో కనీసం ఒక బూత్లో 80 ఓట్లు మా
మెయిన్ కోఆర్డినేటర్ ఫ్యామిలీ మెంబర్స్, చర్చ్ మెంబర్స్. పూణేకు చెందిన సన్నీ నానాసాహెబ్ వాగ్చౌరే అనే వ్యాపారవేత్త కుటుంబం భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు 15 కోట్ల విలువైన 25 కేజీల బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయం ఎదుట భక్తులు వారిని ఆశ్చర్యంగా చూసి సెల్ఫీలు దిగారు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం. ఒక నిమిషం నెంబర్ తీసుకో 944 కానీ బా 50 ఊరికి ఇచ్చిన ఫోనా తీసేదా చెప్పాలి కదా. ఓకే అవుట్ సైడ్ దాదా సైడీనా ఏం సార్ జరుపుకోండి ఏం సార్. गाड़ी लेके फ्रंट आके आ जाओ. गणेश किधर है? देखो ना प्रसाद अन्ना इनको गाड़ी की इधर भी ले लो. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 మంది ఎమ్మెల్యేల పనితీరు, నా పనితీరు, నేను నా నియోజకవర్గంలో చేసిన కార్యక్రమాలు, నేను ప్రజలతో ఉన్నటువంటి సమయం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను చేసిన పని, నేను ఇక్కడున్నన్ని రోజులు మీ 11 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరు నాకన్నా 1 గంట ఎక్కువ ఉన్నా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అంటున్న ఎమ్మెల్యే రాజు. మీరు చేసినటువంటి పాపాలని, మీరు చేసినటువంటి తప్పుల్ని, మీ చాతగాంతనాన్ని 5 సంవత్సరాల్లో ఏం పీకలేక 2 నెలల్లో మా మీద పడి ఏడ్చేటువంటి పత్రిక సాక్షి పత్రిక. నేను చెప్తాను ఈ సందర్భంగా, అతను రాసిన రాత 2 సందర్భాల్లో రాశాడు. ఒకటి, తెలుగుదేశం పార్టీలో ఇక్కడ గ్రూపులు ఉన్నాయి, అసలు నామినేటెడ్ పదవుల కోసం ఎవడాయని చెప్పింది, ఇక్కడ గ్రూపులు ఉన్నాయని. ఇక్కడ ఉన్నది ఒకటే గ్రూపు, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో చేసేటువంటి పని, పార్టీ నాయకులం, కార్యకర్తలం. నియోజకవర్గానికి వస్తే గుండుమల్ తిప్పేశ్వరం గారు, ఎంఎస్ రాజు, నాయకులు, కార్యకర్తలు. ఎక్కడున్నాయి వర్గాలు? నీ ఇష్టానికి మా పార్టీలో చేరికలు పెట్టే విధంగా నిన్నటి సందర్భాన్ని ఉపయోగించి నాన్ లోకల్ ఎన్నికల ముందు ఏదైతే వాగారో, ఏదైతే ఏడ్చారో, ఏదైతే మీరు మొత్తుకున్నారో ప్రజలు వినలేదు, నాన్ లోకల్ని గెలిపించిన దానికి ఫీల్ అవుతున్నారు. ఈ సందర్భంగా సాక్షి పత్రిక యాజమాన్యానికి సవాల్ విసురుతా ఉన్నా. మీ 11 మంది ఎమ్మెల్యేల పనితీరు, నా పనితీరు, నేను నా నియోజకవర్గంలో ఉన్న రోజులు, మీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న రోజులు, నేను నా నియోజకవర్గంలో చేసిన కార్యక్రమాలు, నేను ప్రజలతో ఉన్నటువంటి సమయం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను చేసిన పని, నేను ఇక్కడున్న రోజులు, మీ 11 మందిలో ఒక్కరు నాకన్నా 1 గంట ఎక్కువ ఉన్నా నేను నా వైసీపీ ప్రభుత్వంలో పోరాడి ఇబ్బందులకు గురైన వారందరికీ న్యాయం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. కర్నూలులో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు సోమిశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో అక్రమ కేసులను, వేధింపులకు గురైన తెలుగు యువత సభ్యులకు ప్రాధాన్యత ఇచ్చి కార్పొరేషన్ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరారు. నాయుడు గారు, ప్రవీణ్ గారు, అలాగే మా జిల్లా అధ్యక్షులు
ఇక్కడ వచ్చినటువంటి తెలుగు నాయకులు కార్యకర్తలు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు శ్రీరామ్ చిన్నబాబు గారు కర్నూలు జిల్లా పర్యటన ముఖ్య ఉద్దేశం మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగు యువత ప్రధానంగా ఈ 5 సంవత్సరాలు ఎన్నో కేసులు ఎన్నో కష్ట నష్టాలు వచ్చి జైల్లోకి పోయి కొంతమంది ఉద్యోగాలు కానీ ఇళ్లను కానీ వదిలిపెట్టేసి పార్టీ కోసం పనిచేయడం జరిగింది. వాళ్ళ సేవను మేము మర్చిపోము. అందులో భాగంగానే వాళ్ళ స్థాయిని బట్టి ఖచ్చితంగా రేపు అధికారంలో తెలుగు యువతను కూడా కలుపుకునే ఉద్దేశంలో లోకేష్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరిని కానీ ఇద్దరిని కానీ రాష్ట్రంలో మనం రేపు ఇచ్చే కార్పొరేషన్లో ఖచ్చితంగా యువతకు ప్రాధాన్యత కల్పిస్తామనేదే మా పార్టీ యొక్క ఉద్దేశం. అలాగే పదవులు అనుకున్నట్టు అందరికి ఒకటేసారి రావు. స్టేజ్ బై స్టేజ్ స్టెప్ బై స్టెప్ వస్తుంది. ప్రజాసేవలో ప్రజలు సేవ చేయాలనుకున్నాం. పదవులే ముఖ్యం కాదు, ఆ సేవ చేస్తున్నప్పుడు అలాగే వస్తాయి. ఎవరు కూడా శ్రీరామ్ చిన్నబాబుని తెలుగు రాష్ట్ర అధ్యక్షుడు చేసినప్పుడు మాలాంటి వాళ్ళు కూడా ఏమో మళ్ళీ ఏడో పోయినామో ఏందో అవుతుందో పోతుందో తిరుగుతారో లేదా, కానీ ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం చేయడం, అలాగే ప్రతి చిన్న వైసీపీ వాళ్ళని ఎక్కడ ఎదుర్కోవాలంటే అక్కడ అన్ని రకాలుగా ఉండి దాదాపు 40 కేసులు కూడా పెట్టించుకొని తెలుగు యువత కోసం, తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు యొక్క నాయకత్వాన్ని బలపరిచే విధంగా తెలుగు యువత ఈరోజు రాష్ట్రంలో చాలా గట్టిగా పనిచేసింది. కాబట్టి తెలుగు యువతకు మేము తెలియజేసేది ఏమంటే, మన ప్రభుత్వం వచ్చింది, ఇంకా మనం సెటిల్ అయ్యేదానికి ఇంకా దాదాపు 3 నెలలు పడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం సర్వనాశనం చేశాడు, విధ్వంసం చేశాడు. ఆ ఒక్క వ్యవస్థ కూడా లేదు. సెక్రటరీలో పోతే ఇట్లా ఏసీ ఆన్ చేస్తే ఏసీ పనిచేయదు, ఫ్యాన్ పనిచేయదు, బాత్రూంలో వాష్రూమ్లో పనిచేయదు. అటువంటి స్టేజ్ నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మొదలుపెట్టి గాడిలో పెడతా ఉన్నారు. మనతో పాటు ఉన్నటువంటి బీజేపీ, జనసేన వాళ్ళని కూడా కలుపుకొని కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి ధర్మం ప్రకారం అందరినీ కలుపుకొని మనం ముందు పోయి ఈ రాష్ట్ర అభివృద్ధిలో తెలుగు యువత పాత్ర ఉండాలి అని కోరుకుంటున్నాం. అది ముఖ్య ఉద్దేశం. అలాగే ఇప్పుడు శ్రీరామ్ చిన్నబాబు గారు నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నంద్యాల జిల్లాలో ఉచిత ఇసుక విధానం పటిష్టంగా పకడ్బందీగా నిర్వహించాలని తెలియజేస్తూ వాటికి సంబంధించిన నియమ నిబంధనలు తెలియజేయడం జరిగింది. నంద్యాల జిల్లా ఇసుక వినియోగదారులకు నంద్యాలలో కార్యాలయంలో తెలియజేశారు. ఎక్కడైనా అక్రమంగా ఇసుక నిల్వ ఉంచినా, అక్రమ రవాణా చేసినా, అధిక ధరలకు విక్రయించినా అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నా పైన నమ్మకం చేసి నాకు ఎంత బాధ్యత ఇవ్వడానికి మన గౌరవంగా సీఎం గారు, డీజీపీ గారికి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్. అండ్ నేను మీ మొత్తం 100% ఇచ్చి కష్టపడి నంద్యాల జిల్లా ప్రజలకు మంచి పేరు వస్తే పని చేద్దాము. ఇంకా మన ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీస్ విల్ బి ఫస్ట్. మన ప్రభుత్వం వచ్చినప్పుడు గాంజా పైన చాలా గట్టిగా యాక్షన్ తీసుకున్నాము. ప్రతి జిల్లా నుంచి ఒక యాక్షన్ ప్లాన్ పెట్టేసి ఎట్లా కంట్రోల్ చేయాలి, ముందు ఆ ప్రయారిటీస్ మీద వెళ్తాము. నెక్స్ట్ విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, ముఖ్యంగా మన జరిగిన ఇన్సిడెంట్ పైన కూడా నేను వెంటనే ఏం ఇన్వెస్టిగేషన్, ఏమేమైంది, ఏం సర్చ్ ఆపరేషన్ తీసుకున్నారు అన్నీ వెంటనే రివ్యూ చేసి ఆ బాధ్యత కూడా తీసుకున్నాము. నెక్స్ట్ పోలీస్ సిబ్బంది గురించి కూడా మన వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించి అలా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సర్వీస్ మ్యాటర్స్ ఉంటాయి, దాని మీద కూడా మన మొత్తం డిపార్ట్మెంట్ దృష్టి పెట్టేసి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇంకా ఇక్కడ ఇలిసిట్ యాక్టివిటీ కొంత జరుగుతుంది, వాళ్ళపైన కూడా ఒక వార్నింగ్ అలాగా కూడా ఇస్తాను. మీ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయితే పోలీస్ సిబ్బంది ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, మన వాళ్ళపైన కూడా చట్ట ప్రకారం కఠిన యాక్షన్ తీసుకుంటాము. ఇంకా మీడియా మిత్రులకి కూడా నేను అదే ఆశిస్తున్నాను, మీ అందరూ మనకి ఇన్ఫర్మేషన్ సంబంధించి ఏదైనా ఉంటే మన నా దృష్టిలో డైరెక్ట్లీ తీసుకురావచ్చు.
మన పోలీస్కి రావచ్చు, పిటిషనర్స్ ఉంటే పిటిషనర్ ఇక్కడ తీసుకురావచ్చు. అండ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన సమాచారం మనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఉంది. ఇంకా అవనిగడ్డ నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యూపీ నుంచి ముసుగు దొంగలు వచ్చినట్లు సమాచారం ఉందని అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్ తెలిపారు. కోడూరు పోలీస్ స్టేషన్ వద్ద పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేటప్పుడు ఇంటి తాళాలు ఇంటి వద్ద ఉంచకుండా జాగ్రత్త పరచుకోవాలని, వీలైనంత వరకు ఇంటి వద్ద వ్యాపార సముదాయాల వద్ద భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సబ్ డివిజన్ పరిధిలో ఉన్న గ్రామాలు మన 6 మండలాలు కోడూరు, అవనిగడ్డ, నాగాలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండల ప్రజలందరూ కూడా పోలీస్ తరఫున అవనిగడ్డ సబ్ డివిజన్ పోలీస్ తరఫున విజ్ఞప్తి. ఈ మధ్యకాలంలో కొద్దిగా దొంగతనాలు జిల్లాలో దొంగతనాలు జరుగుతున్నాయి. దీనికి మెయిన్ ఏంటంటే మనకి బయట యూపీ ఎంపీ నుంచి గ్యాంగ్స్ ముసుగు వేసుకొని మాస్క్ ధరించుకొని గ్యాంగ్స్ టీం ఒకటి గ్యాంగ్ ఒకటి తిరుగుతున్నట్టుగా మనకి ఈ మచిలీపట్నంలో కూడా అటువంటి నేరం జరిగింది. కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా గమనించుకొని అప్రమత్తంగా ఉండాలని, అటువంటి గ్యాంగ్ సమాచారం ఎక్కడన్నా మీకు మనకు తెలిస్తే వెంటనే పోలీస్కి సమాచారం అందజేయాలి. అందజేసిన తర్వాత అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళ ఇళ్లలోంచి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు లాంగ్ టూర్ కానీ లేకపోతే ఏదైనా ఒక 10 రోజులు బయటికి వెళ్ళినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో విలువైన వస్తువులు ఉంచుకోకుండా కొద్దిగా దానికి కావాల్సిన భద్రత ఏర్పాటు చేసుకోవాలి. అలాగే రోజువారీగా ఇక్కడ మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకి రైతువారీ కుటుంబాలు ఉంటాయి కాబట్టి చిన్న వ్యాపారస్తులు ఉంటారు కాబట్టి పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి తాళాలు వేసుకున్నప్పుడు ఆ తాళం చెవి పక్కన ఎక్కడ ఇంట్లోనే ఆ బయట పెట్టి చాలామంది వెళ్ళిపోతున్నారు. దానివల్ల చిన్న దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి అలా పెట్టకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి. ఒకవేళ అవసరమైతే మా ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర కూడా ఒక తాళం చెవి పెట్టుకున్నాం తప్ప ఆ చెవిని బయట పెట్టి ఆ ఇంటి బయట పెట్టి వెళ్ళకూడదు. ఆ విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అచ్యుతాపురం SEZలో ఫార్మాలో జరిగిన ప్రమాదం చాలా బాధ కలిగించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది క్షతగాత్రులు అయ్యారని అన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 35 మంది వివిధ ఆసుపత్రుల్లో ఉన్నారు. కొంతమంది డిశ్చార్జ్ అయినారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా 2 క్షతగాత్రులు ఉండడం, వాళ్ళు కూడా డిశ్చార్జ్ కావడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వాటి నుంచి ఆ అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. ప్రాణం విలువైంది. ఇటువంటి సంఘటనల వల్ల ప్రాణాలు పోవడం ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు కోల్పోయిన పరిస్థితి. అయితే మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకి 50,000 రూపాయలు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఇదే కాకుండా ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇప్పుడే విశాఖపట్నం వెళ్ళి అచ్యుతాపురం SEZని వాళ్ళు కూడా సందర్శిస్తున్నారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకి అండగా నిలుస్తుంది. అదేవిధంగా క్షతగాత్రులకి కూడా అండగా నిలుస్తుంది కుటుంబాలకి. ఈ సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కటి తీసుకుంటుంది. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంకు శుక్రవారం ఉదయం చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం లభించింది. ఉప ముఖ్యమంత్రికి జేసీ శుభం బన్సల్, ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, ఎస్డీసీ ప్రోటోకాల్ చంద్రశేఖర్, CCF చంద్రశేఖర్, DFO సతీష్ రెడ్డి తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన 9:15 అన్నమయ్య జిల్లాలోని పలు గ్రామ సభలలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు.
అశేషమైన త్యాగాలతో 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం అదానికి అమ్మేయాలని చూస్తున్నారని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం చేసే పోరాటాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయనీయమని చెప్పిన చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. అదానికి పోస్కో కంపెనీకి అమ్మేయడానికి రోజు పూనుకుంటుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా 1400 రోజుల నుంచి ఒక ఫ్యాక్టరీని నిలుపుదల చేయటం కోసం, అంటే ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ రంగంలో ఉంచాలని ఆందోళన జరపడం అనేది చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. కానీ ఈ పోరాటానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఏమాత్రం చెవగ్గకపోవటం అత్యంత దుర్మార్గం. ఈరోజే విశాఖపట్నంలో సిఎండి ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం ఆందోళన చేస్తున్నారు, ముట్టడి చేస్తున్నారు. మేము ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా అడగదలిచాం. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఆయన స్పష్టంగా ఒక మాట చెప్పారు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కానివ్వం అని. మరి ఈరోజు మీరు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయటానికి కావాల్సినటువంటి భూమికంతా ఏర్పాటు చేస్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండటమే కాదు మీరిచ్చే ఆక్సిజన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.